ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితేనేమి, గత ప్రభుత్వాలు అయితేనేమి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరించాలని చెప్పేసి చూస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఎల్ఐసిని ప్రైవేటీకరించాలని చెప్పేసి ప్రభుత్వాలు చూస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ ఆస్తిగా ఎల్ఐసి ఉంది. ఆ ఎల్ఐసిని ప్రభుత్వ రంగంగానే చూడాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఎల్ఐసిని ఏదైతే ప్రభుత్వాలు ప్రైవేటీకరిస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారో వాటికి మేము ప్రజలందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. విద్యా వైద్యాన్ని కూడా ప్రభుత్వ రంగ సంస్థలుగానే ఉండాలని చెప్పేసి మేము ఆర్పిల సంఘంగా భావిస్తున్నాము. రేపు హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి ఎల్ఐసి కళాజాత సీకామ్ సెంటర్కు రేపు 7 గంటలకు చేరుకుంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎల్ఐసిని ప్రభుత్వ రంగంగానే చూడాలని చెప్పేసి అందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. నా పేరు ఎస్ ఉమాదేవి, ఆర్పిల సంఘం జిల్లా కార్యదర్శి.